శత్రువు యొక్క ఫైటర్ జెట్ లేదా మిసైల్ భారత్ వైపు వస్తుందనుకోండి, అప్పుడే మన దేశ భూమి నుంచి ఒక మిసైల్ ఆకాశంలోకి దూసుకువెళ్తుంది. ఆ మిసైల్ ఆ శత్రు మిసైల్ని గాల్లోనే పేల్చేస్తుంది. దీని పేరు S-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన లాంగ్ రేంజ్ మిసైల్ షీల్డ్. భారత్ తొలిసారిగా నిజమైన యుద్ధ వాతావరణంలో దీన్ని ఉపయోగించింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆ సమయంలో పాకిస్తాన్ ఒకదాని తర్వాత ఒక మిసైల్ను భారత్పై ప్రయోగించింది. రాజస్థాన్ నుంచి జమ్మూ వరకు పాకిస్తాన్ డ్రోన్లు, మిసైళ్ల దాడి జరిపింది. వాటికి సమర్థవంతంగా సమాధానమిచ్చింది మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇందులో అత్యంత కీలక పాత్ర పోషించింది S-400 ట్రయంఫ్ డిఫెన్స్ సిస్టమ్. ఈ అద్భుతమైన అస్త్రంతో భారత్ శత్రువులను గాల్లోనే కాల్చివేసింది. భారత్ దీనికి పేరు పెట్టింది సుదర్శన చక్రం. అదే చక్రం శ్రీకృష్ణుడి చేతిలో ఉండేది. ఇప్పుడది భారత ఆకాశాన్ని కాపాడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం భారత్ యొక్క డిఫెన్స్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. S-400 అంటే ఏమిటి, ఇది ఎలా పనిచేస్తుంది, భారత్ దీనిని ఎప్పుడు ఎందుకు కొనుగోలు చేసింది, MTCR వంటి అంతర్జాతీయ ఒప్పందాల వెనుక కథలు ఏమిటి? మొదటగా S-400 అంటే ఏమిటో చూద్దాం. S-400 అనేది రష్యా అభివృద్ధి చేసిన లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. ఇది భూమి నుండి ఆకాశంలో ఉన్న లక్ష్యాలను గుర్తించి ట్రాక్ చేసి వాటిని నాశనం చేసే శక్తివంతమైన వ్యవస్థ. 400 కిలోమీటర్ల దూరం నుంచి శత్రువు జెట్, క్రూయిజ్ మిసైల్, బ్యాలిస్టిక్ మిసైల్ ఏదైనా వస్తే అది గాల్లోనే ధ్వంసం చేయగలదు. ఈ వ్యవస్థ నాటో దేశాలకు కూడా ఓ తలనొప్పిగా మారింది. ఎందుకంటే ఇది అత్యాధునికమైన ఫైటర్ జెట్లను, ఉదాహరణకి F-35, F-22 వంటి వాటిని కూడా ట్రాక్ చేసి కూల్చేయగలదు. S-400 సిస్టంలో 4 ముఖ్యమైన భాగాలు ఉంటాయి. నెంబర్ 1, లాంగ్ రేంజ్ సర్వేలెన్స్ రాడార్. ఇది 500 కిలోమీటర్ల దూరం వరకు ఎటువంటి వస్తువు ఉన్నా అది మిత్రుడా శత్రువు అనేది గుర్తించగలదు. నెంబర్ 2, కమాండ్ వెహికల్. ఇది రాడార్ ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా ఆ లక్ష్యం ప్రమాదకరమా కాదా అనేది అంచనా వేసి అవసరమైతే మిసైల్ ప్రయోగం చేయమని ఆదేశిస్తుంది. నెంబర్ 3, లాంచ్ వెహికల్. ఇదే మిసైల్ ప్రయోగించే ట్యూబ్లు ఉండే వాహనం. 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని తాకగలదు. నెంబర్ 4, ఎంగేజ్మెంట్ రాడార్. మిసైల్ లక్ష్యాన్ని ఎక్కడ ఉందో చూపిస్తూ దారితీస్తుంది. తద్వారా అది తప్పకుండా గమ్యాన్ని చేరుతుంది. ఇప్పుడు S-400లో ఉన్న 4 రకాల మిసైళ్ల గురించి చూద్దాం. దీనివల్ల మనకు S-400 ఎంత చాకచక్యంగా పనిచేస్తుందో మనకు తెలుస్తుంది. ఇది కేవలం ఒక్కటి కాదు, 4 రకాల మిసైల్తో పనిచేస్తుంది. ప్రతిదానికి రేంజ్ వేరు, ప్రతిదానికి పని వేరు, ప్రతిదానికి టార్గెట్ కూడా వేరు. నెంబర్ 1, 40 N6 మిసైల్. ఇది 400 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు. గరిష్ట వేగం మాక్ 14 అంటే శబ్ద వేగం కంటే 14 రెట్లు ఎక్కువ. పెద్ద విమానాలు, ఎయిర్బోర్న్ వాహనాలను కూడా కూల్చగలదు. నెంబర్ 2, 48 N6 మిసైల్. 250 కిలోమీటర్ల రేంజ్, మాక్ 6 వరకు వేగం. ఫైటర్ జెట్లు, క్రూయిజ్ మిసైళ్లకు విషపూరిత అస్త్రం. నెంబర్ 3, 9M96E2 మిసైల్. 120 కిలోమీటర్ రేంజ్, హై స్పీడ్ డ్రోన్లు మరియు చిన్న విమానాలను కూల్చడానికి ఉపయోగపడుతుంది. నెంబర్ 4, 9M96E మిసైల్. 40 కిలోమీటర్ రేంజ్, తక్కువ ఎత్తులో ఉన్న లక్ష్యాలను డ్రోన్లు లేదా హెలికాప్టర్లు వంటి వాటిని వెంటనే కూల్చేస్తుంది. శత్రువులు డ్రోన్లతో దాడి చేసినప్పుడు ఈ S-400 నుండి తప్పించుకోలేరు. ఇప్పుడు మనం ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుకుందాం. పాకిస్తాన్ ఈ దాడులు చేసినప్పుడు భారత S-400 వ్యవస్థ వారి డ్రోన్లు, మిసైళ్లను గాల్లోనే కూల్చేసింది. ఇప్పుడు మనం తెలుసుకుందాం భారత్ ఈ వ్యవస్థను ఎప్పుడు కొనుగోలు చేసిందో, దానివల్ల భారత్కైన ఖర్చు ఎంతని తెలుసుకుందాం. 2008లో భారత్ రష్యాతో $5 బిలియన్ విలువైన ఒప్పందం సైన్ చేసింది. ఆ ఒప్పందం పేరే S-400 ట్రయల్ మిసైల్ సిస్టమ్. 2021లో మొదటి యూనిట్ అందుకుంది. ఇప్పటి వరకు 3 యూనిట్లు వచ్చాయి. మిగిలిన 2 యూనిట్లు 2026 చివరికి అందుతాయి. భారత ప్రభుత్వం ఈ వ్యవస్థను పంజాబ్, రాజస్థాన్ వంటి కీలక ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. ప్రపంచంలో చాలా కొద్ది దేశాలకే S-400 వ్యవస్థ ఉంది. దీన్ని ఎక్స్పోర్ట్ చేయగల ఏకైక దేశం రష్యా. భారత్ దీన్ని అతిపెద్ద స్ట్రాటజిక్ భాగస్వామిగా ఉంది. S-400 వ్యవస్థ హైపర్సోనిక్ మిసైళ్లను కూడా గుర్తించి వాటిని నాశనం చేయగలదు. ఇది కేవలం రక్షణ కోసం కాదు, దాడులకు సమర్థంగా స్పందించగలదు. భారత్ రష్యా నుండి ఇలాంటి మిసైళ్లు కొనుగోలు చేసిందంటే అది గాల్లోనే రివర్స్ అటాచ్ చేయగలదు. భారత్కి అందరికన్నా పెద్దదైన ఎయిర్ డిఫెన్స్ పార్ట్నర్ ఉంది. అలాగే అందరికన్నా అడ్వాన్స్ అయిన ఎయిర్ డిఫెన్స్ షీల్డ్ కూడా ఉంది. ఇప్పుడు MTCR గురించి మాట్లాడుకుందాం. దీని పేరు మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్. దీని ఉద్దేశ్యం
న్యూక్లియర్ లేదా లాంగ్ రేంజ్ మిసైల్ టెక్నాలజీ దుర్వినియోగం చేయకుండా నియంత్రించడం. ప్రెజెంట్ దీని నెంబర్ 35. యుఎస్ఏ, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, జపాన్, సౌత్ కొరియా మరియు భారత్లు దీనిలో సభ్యులు. భారత్ 2016లో ఎంటీసీఆర్ సభ్యుడైంది. అందువల్లే 300 కిలోమీటర్లకు మించి వ్యవస్థలను కొనగలుగుతుంది, వేరొకరికి పంపించగలుగుతుంది. S-400 మంజూరు చేసుకోగలుగుతుంది. పాకిస్తాన్ S-16 నుండి S-400 పైకి ఒకవేళ న్యూక్లియర్ బాంబు వేసినా కూడా S-400, 300 నుండి 400 కమ్ల దూరంలోనే కూల్చివేయగలదు. ఒకవేళ మిసైల్ దాడి జరిగినా కూడా దానిలో ఉన్న రేడార్ ముందుగానే గుర్తించి గాల్లోనే పేల్చివేస్తుంది. ఇప్పుడు ప్రశ్న, చైనా, పాకిస్తాన్ ఎంటీసీఆర్ సభ్యులేనా? కాదు. అందుకే వాళ్లకు అధునాత మిసైల్ టెక్నాలజీ అందుబాటులో ఉండదు. ఎందుకంటే ఈ సభ్యత్వం ఎవరైనా రెస్పాన్సిబుల్ మరియు గ్రూప్ నియమాలను పాటిస్తారో వాళ్లకి మాత్రమే అనుమతిస్తారు. చైనా, పాకిస్తాన్ చేసే కవ్వింపు చేష్టలు మనకు తెలిసినవే. చైనా, రష్యా నుండి సభ్యత్వం తీసుకుందనే ప్రశ్న మీ మదిలోకి వచ్చింది కదా? దీనికి సమాధానం అవును. చైనా 2014లో S-400 కొన్నప్పటికీ మొదట్లో S-300 అనే పాత వర్షన్ను మాత్రమే ఇచ్చారు. తరువాత లిమిటెడ్ కెపాసిటీతో S-400 ఇచ్చారు. ఫుల్ వర్షన్ ఇప్పటికీ లేదు. ఇది భారత్ దగ్గర ఉన్న S-400 డిఫెన్స్ సిస్టమ్ గురించి. ఇప్పుడు భారత్ వద్ద ఉన్న ఇతర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ గురించి చూద్దాం. భారత్ దగ్గర చాలా ఎయిర్ ఫైటర్ గెట్ సిస్టమ్లు ఉన్నాయి. ఇవి శత్రు దేశాల యొక్క డ్రోన్లను, జెట్లను వివిధ పద్ధతుల ద్వారా కూల్చగలవు. నెంబర్ 1 L-70 గన్ సిస్టమ్. 4 కిలోమీటర్ల రేంజ్, డ్రోన్లు, హెలికాప్టర్లను టార్గెట్ చేస్తుంది. తక్కువ హైట్ నుండి వచ్చే శత్రువుల కోసం ఇది డిజైన్ చేయబడింది. నెంబర్ 2 స్పైడర్ సిస్టమ్. 15 నుండి 35 కిలోమీటర్ల రేంజ్, ఫైటర్ జెట్లు, డ్రోన్ల కోసం. నెంబర్ 3 ఆకాష్ మిసైల్ సిస్టమ్. 25 నుంచి 30 కిలోమీటర్ల రేంజ్. వీటి టార్గెట్ ఎయిర్ క్రాఫ్ట్ మరియు డ్రోన్స్. దీనిని DRDO అభివృద్ధి చేసింది. ఇది మిడ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్. నెంబర్ 4 QRSAM. 30 కిలోమీటర్ రేంజ్. దీని టార్గెట్ క్రూయిజ్ మిసైల్, ఫైటర్ జెట్ లాంటి వాటికి స్పీడ్ రెస్పాన్స్ కోసం ఇది ఉపయోగపడుతుంది. నెంబర్ 5 బారాక్-8. 70 to 100 కిలోమీటర్ల రేంజ్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది ఇజ్రాయెల్, భారత్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన సిస్టమ్. నేవీ, ఆర్మీ రెండిట్లోనూ వాడతారు. కార్గిల్ యుద్ధంలో కూడా దీనిని ఉపయోగించారు. భారత్ దగ్గర 4 కిలోమీటర్ డిస్టెన్స్ నుండి 400 కిలోమీటర్ డిస్టెన్స్ వరకు దాడి చేయగలవు. చివరిగా మనం ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ గురించి చర్చిద్దాం. S-400 అణుబాంబును ఆపగలదా? అణుబాంబు వాస్తవానికి స్వయంగా ఎగురుతూ వచ్చేది కాదు. దాన్ని మిసైల్ లేదా ఫైటర్ జెట్ ద్వారా పంపాలి. ఆ దశలోనే S-400 దాన్ని గుర్తించి గాల్లోనే నాశనం చేస్తుంది. అందువలనే ఇప్పటి వరకు పాకిస్తాన్ కానీ వేరే ఏ ఇతర దేశం కానీ అణుబాంబు ఆలోచన రాలేదు. ఎందుకంటే భారత్ దగ్గర దాన్ని ఎదురించే సిస్టమ్ ఉందని వారికి తెలుసు. అందుకే పాకిస్తాన్ కానీ వేరే ఏ దేశమైనా అణుబాంబు వదిలే ముందు 1000 సార్లు ఆలోచిస్తుంది. అలాగే నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ ప్రెజర్ కూడా చాలా ఉంటుంది. దీనివల్ల కూడా అణుబాంబు ఎప్పుడు పడితే అప్పుడు అంత ఈజీగా వేయలేరు. ఫ్రెండ్స్, ఇంతవరకు మనం భారత్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వ్యవస్థ, ముఖ్యంగా S-400 గురించి పూర్తి సమాచారం తెలుసుకున్నాం. మీరు